ఇందాక రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి ఒక స్పీచ్ ఏదైతే ఉన్నదో అసెంబ్లీలో మీరు ఇందాక వాయిస్ పెట్టినారు కదా, ఇది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నా అనేటటువంటి ఒక ఊహాలోకాలలో వ్యవహరిస్తుండ ఆయన. ఎందుకంటే అక్కడ ఒకటి అంటే ఒక ప్రతినిధిగా ప్రథమ పౌరుడిగా ఉండేటప్పుడు కాస్త బాధ్యతంగా ఎంత వచ్చా కేటాయింపులు చెప్తున్నారు. నేను దాని గురించి మాట్లాడతలే, నేను ఆయన ఏం మాట్లాడిండో చెప్తున్నా, మీరు వినండి. వైసాబ్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడంటే వేరే రాష్ట్రాలకు ఒక రకంగా తెలంగాణకు ఇంకొక రకంగా బడ్జెట్ లో తెలంగాణ ఊసు ఎన్నిసార్లు మాట్లాడినది నిర్మలా సీతారామన్ గారు, తెలంగాణకు ఏమిచ్చినది మిగతా రాష్ట్రాలకు ఏమిచ్చినది అని రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చాలా స్పష్టంగా అడుగుతున్నారు కదా. నేను రేవంత్ రెడ్డి గారిని ఏమడుగుతున్నా అంటే, మన దగ్గర తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మున్సిపాలలో ఉన్నటువంటి ఒక ఇన్కమ్ ఎంత, గ్రేటర్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఇన్కమ్ ఎంత, గ్రేటర్ హైదరాబాద్ లో వచ్చేటటువంటి ఒక ఇన్కమ్ మొత్తము కేవలము గ్రేటర్ హైదరాబాద్ వాస్తవ్యులకే ఖర్చు పెడుతున్నామా, ఈ హైదరాబాద్ లో వచ్చిన ధనాన్ని మొత్తం రాష్ట్రం మొత్తం ఖర్చు పెడుతున్నామా? రేవంత్ రెడ్డి ఒక ఎమ్మెల్యే కొడంగల్ గెలిచిన తర్వాత ఈ రాష్ట్ర నిధులకి వెళ్ళి 15,000 కోట్లు తీసుకుపోయి కేవలం కొడంగల్ నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి మరి అలా 118 నియోజకవర్గాలకు నువ్వు ఎన్ని పైసలు పంపించినావు? రేపు నీ బడ్జెట్ లా కేవలం హైదరాబాద్ లో గ్రేటర్ ఏదైతే వచ్చినటువంటి ఒక అమౌంట్ నువ్వు గ్రేటర్ కే యూజ్ చేస్తావా? ఏందండి ఇది? రాజకీయం కాకపోతే ఇది బలహీన వర్గాల కోసం చేసినటువంటి ఒక బడ్జెట్, నిస్సహాయుల కోసం చేసినటువంటి ఒక బడ్జెట్, పేద ప్రజల కోసం చేసినటువంటి ఒక బడ్జెట్. మీరు చూడండి, చిన్న తరహా ఉద్యోగం చేసుకునేటటువంటి ఒక 4 లక్షలు, 7 లక్షలు, 10 లక్షల లోపు ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటి ఒక వ్యక్తులకు ఎంత తక్కువ తీసుకొచ్చినామండి. గతంలో 6 లక్షలు ఉంటే ఈసారి 7 లక్షలు తీసుకొచ్చినాము. 10 లక్షలకు ఒక లెక్క, 12 లక్షలకు ఒక లెక్క, 15 లక్షలకు ఒక లెక్క. అంటే కేవలము చిన్న తరహా ప్రజలను, సామాన్యులను, వ్యవసాయాలను, మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో గ్రామాలలో వాటికి అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి ఒక భారతీయ జనతా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారులు ఉన్నప్పుడు రైతు ఆత్మహత్యలు నివేదిక తీయండి. ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశంలో అధికారులకు వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తీయండి. నిజంగా ఇక్కడ ఈ దేశానికి నందారెడ్డి గారు